హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈ అష్టోత్తరాలు చదువుకునండి అమ్మవారికి ఒక్కొక్క కాయిన్ వేసుకుంటూ నేను ఇలాగా లిల్లీ పూలతో ఒక్కొక్క కాయిన్ వేసుకున్నానండి. అమ్మవారి అష్టోత్తరాలు మాత్రమే చదువుతానండి. ఇవి మాత్రం నేను దీపావళికి తీసుకుంటానండి. ఎప్పుడన్నా ఒక్కొక్కటి ఇవి 108 చేయాలని ఉంది. కానీ అవి ఎప్పుడైతే తెలీదు. 7 ఉన్నాయండి నా దగ్గర. అప్పుడప్పుడు తీసుకునేయి. మిగతాయన్నీ ఈ కాయిన్స్ కలుపుకుంటాను. అలా 108 సార్లు అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకుంటానండి. అంతకంటే ఏమీ చేయను నేను. పూజ అంతకంటే నాకు చేయరాదు కూడా. ఇంతవరకైతే చేసుకుంటాను. మా పాప చదివేది, చేసుకునేది. ఈసారి మాత్రం నేనే ఎలాగో అలా చేసుకున్నాను. చూడండి. ఇవి మాత్రం తీసేస్తాను. సెపరేట్ చేస్తాను. ఈ ఈ ఇక్కడున్న ఏనుగులు మీరు అడుగుతారండి. ఇవి మాత్రం నేను తిరుపతిలో తీసుకున్నాను. ఇవి జయలుకాస్‌లో తీసుకున్నానని చెప్తున్నానండి. ఈ 2 విగ్రహాలు జయలుకాస్‌లోనే తీసుకున్నాను. ఇవి మాత్రం ఇది 12 తులాలు ఉండిందండి. ఇది 6, 7 తులాలు. ఇది 10ను ఇది 22 తులాలు ఉందండి. 22 తులాలు ఉంది. బరువుంటది. 22 తులాలు ఉంది ఇది. ఇది మాత్రం 10 తులాలు ఉంది. 2 ఒకటేసారి తీసుకున్నాను జయలుకాస్‌లో. ఇవి మాత్రం ఏనుగులు మాత్రం నేను తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అండి. జత 500కి తీసుకున్నాను. పేరొచ్చేసి 500కి తీసుకున్నాను. ఇది కూడా మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇది తీసుకొని ఓ 2, 3 సంవత్సరాలు అవుతుందండి. ఇవి మాత్రం మొన్న తిరుపతి వెళ్ళాను రీసెంట్‌గా అప్పుడు తీసుకున్నాను. అక్కడ ఏకశిల మనము అయ్యవారి పాదాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నానండి. ఇవి శిలాతోరణం దగ్గర. ఈ 2 వచ్చేసి 250 రూ. 450 పడ్డాయి. 500 చెప్పాడండి. 450కి ఇచ్చాడు ఈ 2 కలిపి. ఈ చిన్నవి మాత్రం లోకల్ స్టోర్‌లో తీసుకున్నాను. ఇక్కడ పూజా స్టోర్‌లో లోకల్ స్టోర్‌లో రూ. 50 ఒక్కొక్కటి తీసుకున్నానండి ఇవి. రూ. 50 ఒక్కొక్కటి. ఈ గణేష్‌ని అడుగుతూ ఉంటారండి. ఎప్పుడు ఎక్కడ తీసుకున్నానండి. లోకల్‌గా స్టోర్‌లోనే తీసుకున్నానండి. మాకు తెలిసిన వాళ్ళ స్టోర్‌లో. కానీ బావుంటదండి వెండి మాత్రం. చాలా బావుంటది అక్కడ. అది సిల్వర్ ప్యాలెస్ అండి. ఇక్కడ లోకల్‌గానే తీసుకున్నాను. 2 లక్ష్మినిను, వినాయకుడిని 2 కలిపి తీసుకున్నాను. లక్ష్మి అక్కడ ఉందండి మందిరంలో. ఇక్కడ నేను గణేష్‌ని పెట్టుకున్నాను కాబట్టి చూపెడుతున్నాను మీకు. ఇది ఎంతంటే 5 తులాలు అట్లుందండి. 5 తులాలు ఉంది. చూడండి. ఈ పూజనైతే నేను ఇలా చేసుకున్నానండి. మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో నాతో పంచుకోండి. ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలపండి. థాంక్ యూ.